వెల్కమ్ టు TG24 టీవీ. నేను విశ్వమలత. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ కన్వీనర్ సొంగ రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఎటువంటి గ్రూపులు లేవని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికీ పార్టీని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్తారెడ్డి ముందుండి నడిపించారని అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకులు ముత్తారెడ్డి, మాజీ జడ్పీటీసీ రాధారాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాటూరి వెంకటరామయ్య, బోడా నాగభూషణం, పి వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్ రెడ్డి, శేషగిరిరావు, మాజీ ఎంపీ టీసీ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ అధ్యక్షుడు కూడా తొందరగా ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించడానికి మీ అందరూ కూడా తప్పట్ల ద్వారా చంద్రబాబు గారు ఈ రోజున తదుపరి ఈరోజు 10 గంటలకు చింతలపూడి రావాలని చూశారు. కానీ అచ్చెన్నాయుడు గారి యొక్క కబురు మేర విజయవాడ వెళ్లి విజయవాడ నుంచి సరాసరిగా ఇక్కడికి వచ్చారు. నిన్నటి నుండి నేను దాదాపుగా 9-9:30 గంటల మధ్య నుండి చింతలపూడి నియోజకవర్గానికి శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు ఇన్ఛార్జిగా నియమించబడ్డారు. వారిని ఈరోజు ఈ మండలంలో ఉన్నటువంటి మన నాయకులందరినీ కూడా కలుసుకోవడానికి వస్తున్నప్పుడు అన్ని చోట్ల ఒకేసారి కలుసుకోలేదనే భావనతో మనం ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. వీరిని మన జాతీయ పార్టీ నిర్మాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని పుష్పాలంకరణ చేయవలసిందిగా రోషన్ కుమార్ని కోరుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు చింతలపూడి వచ్చి ఏ ప్రోగ్రామ్ చేసినా మాట్లాడినా కూడా నాకు చాలా ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది. సో ముఖ్యంగా ఈరోజు చింతలపూడి పార్టీ ఆఫీస్లో ముత్తారెడ్డి గారు చెప్పినట్టు మనం ఎందుకు కలిసి మనకు అందరూ తెలుసు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి యువ కిరీటం మన నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిన్న అందరికీ తెలిసిన విషయమే, నన్ను చింతలపూడి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఇది నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మరి మన చింతలపూడి పార్టీ పెద్దలు, కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు మనందరూ కూడా నా విషయంలో ఒక ఏకాభిప్రాయంతో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి వారు కూడా అందరి సలహాలు, సూచనలు, సర్వేలు, IVRS మేరకు నన్ను చింతలపూడి ఇన్ఛార్జిగా ఎన్నుకోవడం జరిగింది. ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాలాంటి వాడికి అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టిన నాకు, ఒక ధర్మాజిగూడెంలో పుట్టిన నాకు, మరి ఎక్కడో ఉన్నా నేను మరి నా యొక్క సర్వీస్ని, అలాగే నాకు పార్టీ మీద ఉన్న కమిట్మెంట్ని, నిబద్ధతను గమనించి నాకు ఈ ఇన్ఛార్జ్ అనే పదవి ఇచ్చారని నేను ఆశిస్తున్నాను. ఇది నా ఒక్కడి విజయం కాదు.
ఇది మనందరి విజయం. ముఖ్యంగా చింతలపూడి ప్రజలు, తెలుగుదేశం పార్టీ పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులు, మీ వల్ల నేను ఇక్కడ కూర్చోగలిగాను. లేకపోతే ఈ పదవి నాకు వచ్చింది. ఈ పదవితోటి నేనేమి కూడా తలకెక్కించుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటి నుంచి నాకు ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది. రాజకీయాల్లో నేను కొత్త, కానీ నాకెప్పుడు ఒక అభయం ఏంటంటే పెద్దలు మన ముత్తారెడ్డి గారు ఉన్నారు, అలాగే అటు గంటా మురళి గారు ఉన్నారు, తర్వాత పెద్దబాబు గారు ఉన్నారు, కోనేరు సుబ్బారావు గారు ఉన్నారు, అట్లాగే ఇంకా బలమైన పార్టీ క్యాడర్ ఉంది. వీళ్ళందరి సూచనల మేరకు, వీళ్ళందరి అనుభవాన్ని నేను తీసుకొని మరి చింతలపూడికి ఏది మంచో ఏదో చెడో అని అందరితో కూడా నేను చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటానని నేను మీ అందరూ కూడా మాటిస్తున్నాను. చింతలపూడిలో గ్రూప్స్ లేవు, అందరిది ఒకటే కుటుంబం. అది తెలుగుదేశం పార్టీ కుటుంబం. తెలుగుదేశం పార్టీ చింతలపూడికి అడ్డ. చింతలపూడి నియోజకవర్గం ఒక రిజర్వ్ నియోజకవర్గం, కానీ ఇది ఏ ఒక మాలకో, ఒక మాదికో, లేకపోతే ఒక బీసీకో, ఒక ఓసీకో, లేకపోతే మైనారిటీ సంబంధించింది కాదు. ఇది చింతలపూడి నియోజకవర్గం. ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి కూడా విషయం లేవు. అందరూ కూడా ఒకే ఎజెండా, ఒకే ఫార్ములా. అది ఇక్కడ చింతలపూడిలో తెలుగుదేశం పార్టీని ఎంత ఘన సాధించి చంద్రబాబు నాయుడు బహుమతి ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తారని నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని అందరూ కూడా బలపరిచి, అట్లాగే మరి లోకేష్ గారు యువనం ద్వారా మరి యువతకు అలాగే మహిళలకు చాలా ఒక దిక్సూచిని